బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో సమగ్ర సర్వేలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వివరాలు నమోదు చేయించుకున్నారు. రేవంత్ కుటుంబ వివరాలను ఎన్యూమరేటర్ అధికారులు నమోదు చేశారు. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, జీహెచ్ఎంసీ కమిషనర్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్వే పురోగతిపై సీఎం అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రజల నుంచి స్పందన ఎలా ఉందని ముఖ్యమంత్రి ఆరా తీశారు. హైదరాబాద్ పరిధిలో వీవీఐపీలు, ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వివరాలు నమోదు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా సర్వేలో వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలన్నారు. వీలైనంత త్వరగా సర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఇక తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుంది. ఇక ఈ సమగ్ర సర్వేలో భాగంగా అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా తన వివరాలను నమోదు చేయించుకున్నారు. రేవంత్ కుటుంబ వివరాలను అటు ఎన్యూమరేటర్ అధికారులు నమోదు చేశారు. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, అలాగే జీహెచ్ఎంసీ కమిషనర్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సర్వే పురోగతిపై సీఎం అధికారులను అడిగి వివరాలు కూడా తెలుసుకున్నారు. ప్రజల నుంచి కూడా ఈ సర్వేకి సంబంధించి స్పందన ఎలా ఉంటుంది అని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఇదే విషయానికి సంబంధించి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. రైట్ నగేష్, సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా తన కుటుంబ వివరాలను నమోదు చేయడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? హైదరాబాద్ లో వివిఐపీలు ఎవరైతే ఉన్నారో సీఎం తో పాటు గవర్నరు, మంత్రులు, ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, అంటే వీళ్ళందరిది సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వేలు చేస్తే కనుక మిగతా ప్రజలు కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అతి కొద్ది కాలంలోనే 95% పైగా సర్వే నిర్వహించిన పరిస్థితి. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీస్ ఇంట్లో కూడా కుటుంబ వివరాలు నమోదు చేసుకున్నారు. ఎన్యూమరేటర్లు అధికారులు వచ్చి ఇందులో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలవర్తి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి వీళ్ళంతా కూడా హాజరయ్యారు. ఎందుకంటే సర్వే పురోగతి పైన కూడా సమీక్ష నిర్వహించారు. అంటే సర్వే ఎలా నడుస్తుంది, ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది, కుటుంబ వివరాలు కావాలంటే వాళ్ళే మన ప్రశ్నలు వేస్తున్నారా, వాటికి ఎన్యూమరేటర్లు ఎలా సమాధానాలు చెప్తున్నారు అన్న విషయాన్ని కూడా సీఎం అడిగి తెలుసుకున్నారు. అలాగే హైదరాబాద్ పరిధిలో ఉన్న వివిఐపీలు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్, ఐపీఎస్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల కోసం కూడా ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించి వాళ్ళ వివరాలు కూడా ఖచ్చితంగా నమోదు చేయాలని చెప్పి వాళ్ళని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా సర్వేలో వివరాలు కూడా నమోదు చేసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని చెప్పి కూడా అధికారులకు చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. వీలైనంత త్వరగా కుల సర్వే పూర్తి చేసేందుకు ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టాలో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా శాంతి కుమార్ ఆదేశించారు. శాంతి కుమార్ కూడా స్పెషల్ గా ఒక మీటింగ్ ఐఏఎస్లతో పాటు మిగతా అధికారులతో ఒక మీటింగ్ నిర్వహించి ఆ మీటింగ్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా ఎలా అంటే జిల్లాలతో పాటు మండలాల్లో మిగతా ప్రదేశాల్లో కూడా ఎలా సర్వే నిర్వహిస్తే తొందరగా పూర్తవుతుందన్న కూడా విషయాలు కూడా కనుక్కోవాలని చెప్పారు. మొత్తానికైతే సర్వే అయితే ఇప్పటికే స్పీడ్ గా కొనసాగుతుంది. 90% పైగా కూడా తెలంగాణ రాష్ట్రంలో సర్వే పూర్తి అయింది. ఎన్యూమరేటర్లు కూడా ప్రజలకు కూడా తగు రీతిలో వాళ్ళకు స్పందన తెలియజేస్తున్నారు. ప్రజల నుంచి కూడా పాజిటివ్ స్పందన వస్తుందని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం సీఎం కు తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ నగేష్.